తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ నియామకం జరిగింది. 2011లో ఏపీ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ లోకూర్ పనిచేశారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ లోకూర్ విచారణ జరపనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కొత్త చైర్మన్ ను నియమించాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ గా జస్టిస్ లోకూర్ ను నియమించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, జస్టిస్ లోకూర్ నియామకానికి సంబంధించిన అప్డేట్స్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యుత్ విచారణ వేగవంతం చేసింది. విద్యుత్ విచారణకు సంబంధించి ఛత్తీస్గఢ్ లో గత ప్రభుత్వం కూడా విద్యుత్ కొనుగోలు మాత్రం కొంతవరకు జరిగాయి. ఛత్తీస్గఢ్ కు సంబంధించినంత వరకు అక్కడ నుంచి ఆ విద్యుత్ కొనుగోలు చేసే సమయంలో మాత్రం ఎక్కువ ధరకు విద్యుత్తుని కొనుగోలు చేశారు. ఆ సమయంలో మాత్రం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం గత ప్రభుత్వానికి లేదు అనే దానిపైన కూడా ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. కమిషన్ ఏర్పాటు చేసి మాత్రం ఎల్ నరసింహారెడ్డిని కూడా నియమించింది. నియమించిన తర్వాత మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ కమిషన్ కు సంబంధించిన మాత్రం కమిషన్ ని మార్చాలంటూ కూడా మొదటగా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మాత్రం జస్టిస్ నరసింహారెడ్డిని కూడా మార్చాలి అంటూ కూడా ఇప్పటివరకే సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించినంత వరకు మాత్రం ఎవరిని నియమించాలని దానిపైన కూడా కసరత్తు చేసింది. కసరత్తు చేసిన తర్వాత మాత్రం ఇద్దరు పేర్ల పైన కూడా పరిశీలించిన తర్వాత మాత్రం ఇద్దరు మాత్రం జస్టిస్ లోకూర్ ని నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాల్సపెడుతూనే నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. విద్యుత్ విచారణకు సంబంధించిన గతంలో ఎక్కడి వరకైతే విద్యుత్ పైన కూడా విచారణ చేపట్టిందో ఆ తదుపరి విచారణ చేపట్టడానికి మాత్రం జస్టిస్ లోకూర్ కూడా ముందడుగు వేపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే శాసనసభ వేదిక కూడా విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాత్రం గత ప్రభుత్వంలో మాత్రం చాలా వరకు కూడా అవినీతి జరిగింది. తక్కువ ధరకే విద్యుత్ కొనాల్సి ఉన్నా కూడా ఎక్కువ ధరకు విద్యుత్ కొన్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ కమిషన్ విచారణ ఏ విధంగా చేపట్టబోతుంది, ఎప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వబోతుందన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాత్రం ఇప్పటివరకే ఒక పక్క అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల రెండు పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ కొనుగోలులో మాత్రం ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అంటూ కూడా గత ప్రభుత్వం ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించింది. ఇదే సమయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా లేచి మాత్రం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన కూడా జరిగింది కాబట్టి కమిషన్ ఏర్పాటు చేశాము. కమిషన్ మాత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాత్రం అవకతవకలు జరిగాయా లేదన్న దానిపై కూడా స్పష్టత వస్తుందన్న దానిపై ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అంతా కనిపిస్తుంది. శీలా, ప్రవీణ్, కేసీఆర్ డిమాండ్ నేపథ్యంలోనే ఈ మార్పు జరిగింది అనుకోవచ్చా, లేదు ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉంది? కమిషన్ చైర్మన్ గా నియమించిన తర్వాత మాత్రం కమిషన్ అనేది విచారణ చేపడుతున్న సమయంలో మాత్రం అక్కడ ఎవరికి నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం ఆ నోటీసులకు అనుగుణంగా మాత్రం ఇక్కడ కూడా మీడియా సమావేశం మాత్రం ఏర్పాటు చేసి చెప్పారు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాత్రం కమిషన్ లో జరుగుతున్న ఎంక్వైరీకి సంబంధించిన మొత్తం బహిర్గతం చేయడం పైన కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. ఎందుకంటే విచారణ సంస్థ అనేది కూడా ఎవరికి బయటికి చెప్పకుండా కూడా విచారణ చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అదే విధంగా నరసింహారెడ్డి చేయలేదు కాబట్టి ఆ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము. ఆయన చేస్తున్న విచారణ పైన కూడా మాకు ఎక్కడ కూడా నమ్మకం లేదు అంటూ కూడా గత ముఖ్యమంత్రి కూడా లేఖలో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్తే మాత్రం సుప్రీంకోర్టుకు కొత్త జస్టిస్ నియమించాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇలా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.